దీన్ని ఇసుక అనండి, మట్టి అనండి లేదా ధూళి అనండి. దీంతో మనం ఎన్నెన్నో చేయొచ్చు. దీంతో మీరు మీ నివాస స్థలాన్ని నిర్మించుకోవచ్చు, గోడలు కట్టుకోవచ్చు, భవనాన్ని నిర్మించుకోవచ్చు. కానీ ఒకవేళ ఈ ఇసుకను మీ పిడికిట్లో బంధించాలని ప్రయత్నం చేస్తే అది చేతి నుంచి జారిపోతుంది. మీరెప్పుడూ దీన్ని మీ పిడికిట్లో బంధించుంచలేరు. మన జీవితం కూడా కొంచెం ఇలాంటిదే, సమయం కూడా ఇలాంటిదే. ఈ పిడికిట్లో బందీ అయిన ఇసుక లాంటిదే. సమయాన్ని మనం ఆపలేము, బంధించి ఉంచలేము. అది గడిచిపోతూనే ఉంటుంది. పుట్టుక నుంచి చావు దాకా ఉన్న సమయం అది నిర్ణీత సమయం. ఇందులో మనం ఏదైతే చేస్తామో దాంతోనే మన విలువ నిర్ధారితమవుతుంది. ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం ఈ పనులతోనే మనల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇందులో ఈ రోజు నేను ఈ పని చేయాల్సింది కానీ అది రేపు చేస్తాను అనుకోకండి. రేపు నేను లక్ష్యాన్ని చేరుకోవాలి కానీ ఎల్లుండి వరకు చేరుకుంటానులే అనుకోకండి. సమయం చాలా విలువైనది, దాన్ని వృధా చేసుకోకండి. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. ఉన్నతత్వం వైపు అడుగులేయండి. కానీ దీన్ని పిడికిట్లో బంధించాలనే ప్రయత్నం చేసినా ఆ సమయం ఆగేది కాదు. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా